ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనము 2024 సెప్టెంబర్ మాస ఫలితాలలో అంతర్భాగంగా కన్యారాశి ఫలితాలు తీసుకుంటున్నాం. ముందుగా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, శని భగవంతులు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ గురువు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు, కుజుడు వచ్చేసి కన్యారాశి సంచారం చేస్తున్నారు, కుజుడు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు, బుధుడు వచ్చేసి కర్కాటక రాశి సంచారం చేస్తున్నారు, రవి చంద్రులు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తున్నారు, కేతువు శుక్రుడు వచ్చేసి కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితి ఈ యొక్క కన్యారాశి వారికి ఉంది. మనము ఇక్కడ తీసుకున్నది హెల్త్, వెల్త్, ఆరోగ్యము, మన కెరియర్ ఎలా ఉంది, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మనం ఈ మంత్లో గెట్ ఆన్ అవుతాము, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. అస్ట్రాలజీకి యోగాకి అసలు కమ్యూనికేషన్ ఏంటి, సంబంధం ఏంటి అని తీసుకున్నట్లయితే ఈయన పతంజలి మహర్షి జాతకం తీసుకున్న తర్వాత ఎన్నో సమస్యలు కనిపించాయి. దీనికి పరిష్కారం ఏంటనేసి మనకు ఈయన పరమశివుని గురించి తపస్సు చేసినప్పుడు యోగాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. యోగాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు యోగంలో ఉన్నటువంటి ఒక ఆసనాలు కావచ్చు, ప్రాణాయామాస్ కావచ్చు, షట్క్రియలు కావచ్చు, ధారణ, ధ్యాన, సమాధి, ఇవన్నీ కూడాను ఉపయోగపడతాయి మనకు. ఈ యొక్క చార్ట్లో అంటే మన జాతకంలో ఏమేముందో అలాంటి దోషాలు పోవడానికి చాలా త్వరగా సింపుల్గా మనకు రిజల్ట్ వస్తుంది. యజ్ఞం, హోమం చేసుకోవాలి, అదైతే తప్పదు. హవిస్సు దేవతలకి మనం ఆ హోమగుండంలో వేసే ద్రవ్యాలు, అక్కడి నుంచి పాయసం, పరమాన్నం, గారెలు, ఇలా అంటే ఎవరికి ఏ యొక్క హోమానికి ఏమేమి చేయాలో ఆ పిండి పదార్థాలు అందులో వేసి సమిధులతో పాటు సమర్పిస్తాము, పూర్ణాహుతి సమర్పిస్తాము. ఇదనమాట. ఇది స్వచ్ఛందంగా దేవతలకు వెళ్ళిపోతుంది. పూర్వం చూడండి, దశరథుడైనా కృష్ణుడైనా ఇక్కడ వీళ్ళంతా ఈ యుగాలలో దానికి హోమం చేసేవారు, ఒక పర్పస్. అది ఈనాటికి కూడా మనకు ఈ యొక్క రాజకీయ నాయకులు చేస్తూనే ఉంటారు. వాళ్ళకు పదవులు వస్తాయా రావా, ఎన్ని రోజులు ఉంటుంది, ఎలక్షన్లలో నిలబడేటప్పుడు పోటాపోటీగా ఎదుర్కొంటామా లేదా, ఇలాంటి పీరియడ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అస్ట్రాలజిస్ట్ సలహా తీసుకొని వాళ్ళు ప్రకటన చేయగలుగుతారు. ఏదైనా వాళ్ళు ప్రతి మాట మాట్లాడేది అంత కాన్ఫిడెంట్ బేస్ తీసుకోవడానికి అస్ట్రాలజీని వాడతారన్నమాట. సో వెల్త్ అంటే మనకు ఫైనాన్స్ ఎలా వస్తుంది, ప్రతి జీవికి ఎక్కడి నుంచి ఆధారం, ఫుడ్ ఎలా సంపాదించుకోవాలన్నది 10th పైన డిపెండ్ అవుతుంది. అలాగే ఆరోగ్యం మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యం బాగుంటే డబ్బు సంపాదించడానికి కష్టపడి సంపాదించుకోవచ్చు. ఈ 2 పాయింట్లపైన ఫోకస్ చేస్తున్నాము. దీనికి యోగా థెరపీ, మ్యూజిక్ థెరపీ. మ్యూజిక్లో కూడా మనకు ఈ యొక్క 72 రాగాలు ఉన్నాయి. అలాగే యోగాలో 72 ప్రాణాయామాలు ఉన్నాయి. ఈ యొక్క మ్యూజిక్ అంతా కూడాను ప్రాణాయామంతో కూడుకొని సాగుతుంది. 72 రాగాలను 72 నర్వస్ సిస్టమ్స్ను వైబ్రేట్ చేస్తాయి. ఇవి ప్రాణాయామానికి దీనికి ఉన్నటువంటి సంబంధం. కాబట్టి ఈ యొక్క అస్ట్రాలజీ, మ్యూజిక్, మనకు సాంస్కృతికంగా వస్తున్నటువంటి హిందుస్థానీ సంగీతం, అలాగే ఇది మన కర్ణాటక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చేసినటువంటి ఈ యొక్క సంగీతం, ఈ సంగీత రాగాలను మనం వింటూ యోగముద్రలో కూర్చొని శ్వాసపైన దృష్టి పెడితే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, అక్కడ హీలింగ్ జరుగుతుంది. ఆ మ్యూజిక్ అంత గొప్పది. శ్రీకృష్ణుడు చేతిలో ఫ్లూట్ ఎందుకుంది, ఆయన సప్త స్వరాలను కూడా ఈ 72 రాగాలను కూడా అలా ఫ్లూట్ ద్వారా వాయిస్తూ విని ఎంతో ఆనందంతో తన శరీరాన్ని, మైండ్ను, తన ఆత్మస్థైర్యాన్ని స్థిరంగా ఉంచుకోగలిగారు. దీనికి ఉదాహరణ అది. అలాగే ఆయన ఈ యొక్క శిరస్సులో ఈ యొక్క నెమలి ఈక ఉంటుంది, నెమలి కన్ను.
ఎందుకు పెట్టుకుంటారంటే ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అని చెప్పుకోవడం కోసం పెట్టుకుంటారు. ఎందుకు? నెమలికి మామూలుగా సెక్స్వల్గా జరిగేది ఉండదన్నమాట పిల్ల సంతానము. ఇది ఆటోమేటిక్గా తనకి కన్నీరు చుక్క పడ్డప్పుడు అది సేవిస్తే దానికి గర్భం వస్తుంది, ఆ గుడ్డు ఫామ్ అవుతుంది, దాని ద్వారా పొదిగినటువంటి నెమలిలు బయటకు వస్తాయి. ఇంత డీప్ రిలేషన్ ఉంది ఈ మ్యూజిక్కి, పురాణ పురుషులకి, యోగాకి, అస్ట్రాలజీకి, మ్యూజిక్కి ఇంత డీప్ ఫౌండేషన్ ఉంది. కాబట్టి దాంట్లో కొన్ని తెలిసినవి మనం చెప్పుకుంటూ పోతున్నాం. ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి అష్టమ భావం మేషరాశి అయింది. ఈ మేషరాశి అధిపతి మీకు ఈయన 10th హౌస్లో కూడా ఉన్నాడు. కన్యారాశి వారికి మీకు 10th హౌస్ వచ్చేసి ఉద్యోగం, వ్యాపారం, ధనాన్ని సంబంధించి చేసే ప్రయత్నాలలో అన్ని విషయాలు 10th భావానికే వర్తిస్తాయి. హెల్త్ వచ్చేసి క్రానికల్ డిసీజెస్ 8th హౌస్. హెల్త్ వచ్చేసి 6, 8, 12 స్థానాల గ్రహాలను చూసి అందులో ఉన్న గ్రహస్థితులను బట్టి మనం చెప్పుకుంటాం. టెంపరరీ అంటే ఈ యొక్క 6వ ఇంటి గురించి, 8th హౌస్ అంటే క్రానికల్ డిసీజెస్, డెత్కి సంబంధించి. అలాగే ఇంకా 12వ ఇల్లు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మోక్షమో నరకమో స్వర్గమో తేల్చడమే. ఆ దశలు వచ్చినప్పుడు అంత పెయిన్ఫుల్ బాధలన్నా పడతాము, లేదా డెత్ అయినా సంభవించవచ్చు. అట్లాంటి ప్రభావం ఉంటుంది. 8th హౌస్లో ఈయనకి ఇప్పుడు కన్యారాశి వారికి 8th హౌస్లో ఏ గ్రహం లేదు. కాకపోతే ఈ రాశిధిపతి 10thలో ఉన్నాడు. ఇక్కడ అంత పెద్ద ఇదిగా ప్రభావం ఏది పెద్దగా కనిపించదు, చెడు ప్రభావం కనిపించదు. కన్యారాశి వారికి ఈ యొక్క 5th హౌస్, 6th హౌస్ ప్లానెట్ అయినటువంటి అంటే 6, 5, 6 సంబంధించినటువంటి శని మీ యొక్క అష్టమ భావాన్ని చూస్తున్నాడు. దీని మూలంగా మీకు ఈ యొక్క ఎనర్జీ అనేది ఇంకొంచెం ప్రభావితం అవుతుంది. అంటే వచ్చే అనారోగ్య సమస్య తొందరగా పరిష్కరింపబడుతుంది. ఈ మాసంలో దానికి ఒక సొల్యూషన్ దొరికే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ విధంగా మనకు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్కమ్ వచ్చినప్పటికి కూడాను ఈ యొక్క ఆది రోగాలు తగ్గించుకోవడం కోసం ఇన్వెస్ట్ చేయడం కొంచెం ఇలాంటివి ఉంటాయి. ఫ్యామిలీ ఇష్యూస్ గురించి ఇప్పుడిప్పుడే బయటపడతారు మీరు. ఇవన్నీ కూడాను గమనించుకోగలరు. దీనికి సంబంధించి ఈ ఫైనాన్స్ బాగా డెవలప్ కావాలంటే మనం ఏం చేయాలి? ప్రధానంగా ఇప్పుడు ఈయన 8th హౌస్లో అధిపతి యొక్క మిథున రాశిలో ఉన్నారు. అంటే తృతీయాధిపతి స్థానంలో ఉన్నారు, 10th హౌస్లో ఉన్నారు. దీని మూలకంగా మీకు కొంతవరకు ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులన్నిటివి చవి చూస్తారు. అలాగే కొంత ఇన్కమ్ హెల్త్కి ఎలాగోపోతుంది, దాన్ని మనం ఎవరు ఆపలేము, చేయలేము. దీన్ని ఎలా చేసుకోవాలి అనేది ఒకటి తీసుకున్నట్లయితే ముఖ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. శిరస్సు, ఈ సైనసైటిస్ కావచ్చు, ఐదర్ లంగ్స్కి సంబంధించి కొంచెం బ్రీతింగ్ కష్టం అవ్వడం, సైనస్ ఆస్మా లాగా మారడము, ఇవన్నీ కూడా మెయిన్ బేసిక్ సైనస్. దీనికి ఈ విధంగా అంటే కన్యా వచ్చేసి అష్టమం అయింది. ఈ కన్యాకు ఈ యొక్క మేషరాశి అష్టమ స్థానం అయింది. అలాగే తృతీయ స్థానం వచ్చేసి అంటే 10th హౌస్ ప్లానెట్ బుధుని స్థానము, కుజుడు ఇక్కడికి వచ్చున్నాడు 8th హౌస్ ప్లానెట్. మీ ధనాన్ని హెల్త్ కోసం ఎక్కువ యూజ్ అయ్యే విధంగా ఈయన ప్రోత్సహిస్తాడు. ఫైనాన్స్ వస్తుంది, వచ్చింది హెల్త్కి పోతుంది. దీని నుంచి బయటపడడం ఎలాగ? దీని నుంచి తీసుకున్నట్లయితే ఫస్ట్ మీకు ఈ యొక్క మిథున రాశి వారికి అష్టమ శని భావకుడు అన్నమాట. ఆయన అష్టమాధిపతి. కన్యారాశి వారికి అష్టమ స్థానాన్ని చూస్తున్నటువంటి శని భగవంతుడు మీకు కొంత ఊరటనివ్వడానికి బదులు టెన్షన్ క్రియేట్ చేస్తాడు. 6లో ఉన్నాడు కదా, చూస్తున్నారు కదా అనుకుంటాం, కానీ విపరీతమైనటువంటి స్ట్రెస్. కాకపోతే ఒక విధానమైనటువంటి లాభం కూడా ఉంది. ఏంటంటే సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని మనము తీర్చగలుగుతాం ఈ మంత్లో. వాళ్ళకి ఏదైనా హెల్త్ కావచ్చు, వెల్త్ కావచ్చు, వివాహం కావచ్చు,
జాబ్ పరంగా ఏదైనా అమౌంట్ సర్ది బిజినెస్ పెట్టించడం కావచ్చు. ఇలా మన యొక్క కన్యా రాశి వారు సంతానానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫీడింగ్కు వాళ్ళ అభివృద్ధికి చేసేది చాలా కరెక్ట్గా చేస్తారు. సంతాన వివాహం చేస్తారు. అలాగే వివాహం కాని కన్యా రాశి వారికి పిల్లలు ఏజీలో ఉన్న వారికి వివాహం కుదిరి వివాహం అయ్యే అవకాశాలు, దాని మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశాలు, ఆ శ్రమతోటి అధిక శ్రమతోటి అనారోగ్యం తెచ్చిపెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఉన్నటువంటి ఎక్కడో శరీరంలో దాగి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు పుట్టగొడుగుల్లాగా పైకి పొంగొచ్చే అవకాశాలు ఎక్కువగా గమనిస్తున్నాం. ఇది కన్యా రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి మంచి చెడు విషయాలు. ఇక నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇక్కడ కుజుడు శిరస్సుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, నోస్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడని చెప్పుకున్నాం కదా. అదేంటంటే ఎక్సర్సైజ్ ముందు చూద్దాం. సైనస్కి అలాగే ఛాతికి సంబంధించి, ఆస్మాకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్, తలకు మానసికంగా మనం ఆలోచిస్తున్నప్పుడు మైగ్రేన్ ఓవర్గా థింక్ చేసినప్పుడు మైగ్రేన్ అటాక్ అవుతుంది. మైగ్రేన్ ఎంత బాధాకరం అంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. పూర్వం నుంచి దాన్ని పార్శ్వ నొప్పి అనడం ఇవన్నీ జరిగేది అన్నమాట. వామిటింగ్స్ అయ్యి వెలుతురును చూడలేక మనిషి నరకం పడతారు. మరణం వచ్చినా పర్వాలేదన్నంత నరకం ఉంటుంది. దానికి తోడు సైనస్ తోడైనప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఊరికేనే జలుబులు రావడం, తుమ్ములు రావడం ఇవన్నీ ఉంటాయి. కఫగ్రంథులు ఇవన్నీ కూడా, ఇవన్నీ ఉబ్బిపోయి ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇవి ఉబ్బినప్పుడు మనకు వచ్చేది ఏంటి, గురక వస్తుంది. ముక్కు కంప్లీట్ బ్లాక్ అయిపోయి, గొంతంతా బ్లాక్ అయిపోయి, లంగ్స్ అన్నీ బ్లాక్ అయినప్పుడు ఆటోమేటిక్గా గురక కూడా వస్తుంది. దీని నుంచి ఎట్లా బయటపడాలి చూడండి. ఇప్పుడు చేసేది కపాల భ్రష్టిక, కపాల భాతి. ఇవి చేసినప్పుడు మీకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది. ముందుగా కపాల భాతి. ఇది కపాలభాతి. ఇదే కపాలభాతిని స్కల్ ద్వారా చేయటం. మెడను శ్వాస తీసుకుంటూ వెనక్కి పట్టి ఇది కపాలభాతి. చూసారుగా, ఇక్కడ 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 ప్రకంపనలు వస్తాయి, ముక్కు దగ్గర ప్రకంపనలు వస్తాయి, చెడు వాయువులన్నీ బయటకు వెళ్తాయి. బ్రెయిన్లో ఉన్నటువంటి విపరీత వాయువులు 108 వాయువులు ఉన్నాయి బాడీలో. కెమిస్ట్రీ ఫిజిక్స్లో చదువుతుంటాం కదా మనం. ఆ వాయు వ్యవస్థ అంతా ఈ బాడీలో ఉంది. ఇలా చేస్తాం. మరి అంతా బయటికి పంపించేసాము. ఇప్పుడు మరలా మనం ఏం చేయాలి, భ్రష్టిక చేయాలి. అక్కడ ఆక్సిజన్ నింపాలి. దానికి ఏం చేయాలి, కంఠము, ఛాతీ, ఉదరము ఎలా కదులుతున్నాయో గమనించాలి. ఎలాంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి, సౌండ్ ఎంత ఎస్టాబ్లిష్గా వస్తుంది, ఎంత స్పీడ్తో వస్తుంది. తద్మూలకంగా అక్కడ హీల్ ఎంత బాగా జరుగుతుందో చూడండి. లంగ్స్లో ఫ్లమ్ కరిగిపోతుంది ఆ వేడికి. స్కల్లో ఉన్నటువంటి ఫ్లమ్ ఎప్పుడైతే సైనస్ వస్తుందో హెడేక్ వచ్చి తలంతా భారంగా ఉండి సైనస్ అంతా ఫామ్ అవుతుంది. కళ్ళ దగ్గర, ఇక్కడ తలలో అంతా శిరోవేదన. ఇది క్లియర్ అవుతుంది మీకు. ఈ 8th హౌస్ ప్లానెట్ పోయి తృతీయంలో ఉన్నందుకు మీకు వీళ్ళకి రక్త దర్శనాలు తగ్గినప్పటికి కూడాను ముక్కుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, లంగ్స్కి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ప్రబలంగా వస్తున్నాయి. కాబట్టి వీటి నుండి మీరు బయటపడడానికి ఈ క్రియ చాలా స్వచ్ఛంగా మీకు పనిచేస్తుంది. ఇకపోతే అష్టమ స్థానం అయింది కదా కన్యారాశి వారికి. ఈ యొక్క మేషరాశి, ఇది కూడా ఈ యొక్క పైల్స్, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నిటిని కంట్రోల్ చేసుకోవాలంటే
ఈ యొక్క లింగ ముద్ర కుడి చేతి ఎడమ చేయి ఇలా పెట్టేసి ఈ యొక్క కుడి చేయి బొటనవేలును పైకి లేపి ఉంచి కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనించాలి. మీ శ్వాసను గమనించేటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క మన కర్ణాటక మ్యూజిక్ అయినా హిందుస్థానీ మ్యూజిక్ అయినా కపి రాగం అనే ఒక ఆ రాగాన్ని మనం చక్కగా వింటూ ఈ ముద్రలో కూర్చొని ఆక్సిజన్ ఎలా ఎక్కడికి వెళ్తుందో గమనించుకున్నట్లయితే చక్కని వైబ్రేషన్స్ ఆ మ్యూజిక్ మనల్ని అలా ఆ స్థితికి ఆ చక్రం వరకు పయనింపజేస్తుంది. తద్మూలకంగా ఈ ముద్రలో కూర్చొని ఇలా చేయటం మూలంగా సర్వరోగ నివారణగా మనకు పనిచేస్తుంది. మూలాధారంలో ఉన్న శాకిని ఢాకిని మోహిని ఇలా అంటే దుష్ట శక్తులు అణిచివేయబడతాయి. ఇవన్నీ ఇలా చేసుకోవాలి. చేసుకుని మీ జీవితాన్ని మీరు సుఖవంతం చేసుకోగలరని ఆశిస్తూ స్వస్తి.